మనం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ లాంటి అడిక్షన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. కానీ కొన్ని వేరే అడిక్షన్స్ కూడా ఉన్నాయి విచ్ ఆర్ ఈక్వల్లీ యాజ్ ప్రాబ్లమాటిక్. అందులో మనం కామన్‌గా చూసే అడిక్షన్, చాలామంది సఫర్ అయ్యే అడిక్షన్ ఈస్ గ్యాంబ్లింగ్ అడిక్షన్. ఎస్పెషల్లీ ఈ ఐపీఎల్ సీజన్‌లో చాలామంది ఈ ప్రాబ్లమ్స్‌తో నా దగ్గరికి వస్తున్నారు. డైరెక్ట్‌గా కానివ్వండి, ఇండైరెక్ట్‌గా కానివ్వండి, ఈ గ్యాంబ్లింగ్ అడిక్షన్ వల్ల వాళ్ళు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. గ్యాంబ్లింగ్ అడిక్షన్ అన్నది మనం కొత్తగా చూసేది కాదు. ఇది మీరొక్కలే సఫర్ అయ్యేది కూడా కాదు. మహాభారతం టైం నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. ఈజ్ ఆఫ్ టెక్నాలజీ వల్ల, ఇంకా ఎన్నో మొబైల్ యాప్స్ అవైలబుల్‌గా ఉండడం వల్ల చాలామందికి నార్మల్ హ్యాబిట్ లాగా మొదలయ్యి సీరియస్ అడిక్షన్ లాగా మారుతోంది. అసలు గ్యాంబ్లింగ్ అడిక్షన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి గెలిచినా, ఓడినా మళ్ళా మళ్ళా గ్యాంబ్లింగ్ చేయడము. చాలా సీరియస్ లాసెస్ అయినా కూడా అది రికవర్ చేయడం కోసం మళ్ళా మళ్ళా గ్యాంబ్లింగ్ చేయడము, ఇంకా లాసెస్‌లోకి వెళ్ళడము. పర్సనల్ లాసెస్, ఎమోషనల్ లాసెస్, ఫైనాన్షియల్ లాస్ అయినా సరే ఆపలేకపోవడము, మళ్ళా ఎక్కువగా గ్యాంబుల్ చేయడము లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ అడిక్షన్ ఒక విషియస్ సైకిల్ లాగా మారి వాళ్ళు బయటకి రాలేకపోతారు. దీన్ని మనము గ్యాంబ్లింగ్ సైకిల్ అని అంటాం. చాలా కేసెస్‌లో పేషెంట్స్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌తో వస్తారు. ఇన్ సివియర్ కేసెస్ కొంతమంది పేషెంట్స్‌కి సూసైడల్ థాట్స్‌కు కూడా వస్తాయి ఈ గ్యాంబ్లింగ్ అడిక్షన్ కారణంగా. కానీ గుడ్ న్యూస్ ఇస్ ఈ గ్యాంబ్లింగ్ అడిక్షన్‌కి ట్రీట్మెంట్ ఉంది. ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల రైట్ థెరపీ అండ్ కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్‌ని రీబిల్డ్ చేయొచ్చు. హెల్ప్ లైన్స్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ గ్రూప్ థెరపీ వల్ల వాళ్ళ రికవరీ ప్రాసెస్‌ని హెల్ప్ చేయొచ్చు. మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని అంటే డోంట్ హెసిటేట్ టు రీచ్ ఔట్ ఫర్ ప్రొఫెషనల్ హెల్ప్. అడిక్షన్ సైకిల్‌ని బ్రేక్ చేయడం కష్టం కానీ ఇంపాసిబుల్ కాదు. లెట్స్ బ్రేక్ ది సైకిల్ టుగెదర్.